దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అందరికీ నమస్కారం. మనం సాధారణంగా మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం ఈ 3 పద్ధతుల్లో మనం మంత్రాన్ని, యంత్రాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. తంత్రశాస్త్రం అనగానే మనకొక భయానకమైన ఆచారంలాగా, లేదంటే అది మనకి సంబంధం లేని ఆచారంలా అనిపిస్తూ ఉంటుంది. అసలు తంత్రశాస్త్రంలో ఎటువంటి ఆచారాలు ఉంటాయి? ఎటువంటి పద్ధతులు ఉంటాయి? ఈ ఆచారాన్ని, ఈ తంత్రశాస్త్రాన్ని మనం అందరం పాటించవచ్చా? ఇటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేసుకుందాం. ఈ రోజు మనం శ్రీ భద్రకాళి పీఠాధీశ్వరి సింధు మాతాజీ దగ్గర ఉన్నాం. ఆ అమ్మతో మాట్లాడి ఈ తంత్ర శాస్త్రానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విపులంగా తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మనకి మంత్రం, తంత్రం, యంత్రం ఈ 3 మనకందరికీ తెలిసినవే. కాకపోతే మంత్రం ఒకవేళ పూజారి చెప్పారనుకోండి, మనం ఆ మంత్రాన్ని జపిస్తాం. లేదు, ఒకవేళ ఇంట్లో ఏవైనా దృష్టి దోషాలు ఉన్నాయి, లేదంటే వ్యాపార అభివృద్ధి కావాలంటే ఒక యంత్రాన్ని పెట్టుకోమన్నా పెట్టుకుంటాం. అదే తంత్రశాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆ పదాన్ని వినడానికి కూడా అంటే ఒక భయంకరమైన ఏదో సాధన, లేదంటే ఏదో క్షుద్ర శక్తులు, ఇటువంటి భావన మనలో కలుగుతుంది. అసలు ఈ యంత్రం, తంత్రం, మంత్రం వీటికి సంబంధించి ఏది ప్రాముఖ్యతను ఎక్కువ కలిగి ఉంటుంది? అసలు మనం ఆచరించాల్సింది ఏంటమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా మనం మంత్రం, తంత్రం, యంత్రం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మంత్రం అంటే ఏంటి, తంత్రం అంటే ఏంటి, యంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి. మంత్రం అంటే మననం చేసేవాడిని రక్షించున్నది అని అర్థం. యంత్రం అంటే శక్తిని నిక్షిప్తం చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్ కోడ్ లాంటిది. మన మొబైల్లో సిమ్ కార్డ్ ఎలా ఉంటుందో యంత్రం కూడా అంతే అన్నమాట. మన మొబైల్ సిమ్ కార్డు తీసుకుంటే రాగితో చేస్తారు. అవును, మన యంత్రాలు కూడా రాగితో చేస్తారన్నమాట. మొబైల్ సాఫ్ట్వేర్ అంతా మీకు సిమ్ కార్డ్ ద్వారా ఎలా జరుగుతుందో ప్రోగ్రామింగ్ అంతా, పవర్స్ ప్రోగ్రామింగ్ కూడా రాగి యంత్రం మీద అలాగే జరుగుతుంది. అందుకే రాగి యంత్రం మీద ఫార్ములా లాగా ఉంటుంది, కోడింగ్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే లక్ష్మీదేవికి కావాలంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరాలతో యంత్రం అనేది గీయడం జరుగుతుంది. తంత్రం అంటే చేసే పని. అంటే మనం ఒక యంత్రాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు మనం పూలతో అర్చించినా కూడా దాన్ని తంత్రం అనే అంటారు. మంత్రము, తంత్రము, యంత్రం కలిపితేనే మనం ఒక పవర్ని క్రియేట్ చేయగలం అన్నమాట. అంటే దేవత యొక్క స్థూల రూపం యంత్రం అయితే దానిలో ఉండే సూక్ష్మ రూపమే మంత్రం. అంటే ఎనర్జీ ఫార్మేషన్ని మంత్రం ద్వారా క్రియేట్ చేస్తాం. ఫిజికల్ ఫామ్ యంత్రం అన్నమాట. దానికి చేసే షోడశోపచార పూజని తంత్రం అంటారు. మీరు కుంకుమ వేసినా కూడా తంత్రమే యంత్రానికి. అంతేగాని తంత్రం అంటే అదేదో చెడి చేయడం అని కాదు ఉద్దేశం. ఏంటంటే తంత్రం అంటే ఏంటంటే క్షుద్రం వేరు, తంత్రం వేరు. క్షుద్రం అంటే చెడు చేయడం. మీరు పాలు పళ్ళు పెట్టి పక్కింటోడు నాశనం అయిపోవాలని కోరుకున్నా అది క్షుద్ర పూజ అవుతుంది. కాబట్టి క్షుద్రం అనేది కేవలం మనిషి యొక్క థాట్ మాత్రమే. క్షుద్ర పూజ, క్షుద్ర దేవత అంటూ ఏది సపరేట్గా ఉండదు. మనం చేసేటప్పుడు పూజ అమ్మవారిని బ్యాడ్గా కోరుకున్నాం అనుకోండి, చెడుగా, అది క్షుద్ర పూజ అవుతుంది. అంతే. క్షుద్ర దేవత, క్షుద్ర పూజ అని సపరేట్గా ఉండదన్నమాట. క్షుద్రం అంటే ఏంటంటే మనిషి థాట్, మనిషికి ఉన్నటువంటి నెగిటివ్ థాట్ని క్షుద్రం అంటారు. కాబట్టి తంత్రం అంటే ఏంటంటే చేసే పని, క్రియ అని అర్థం. అంటే మీరు పుష్పాలు సమర్పించినా, కుంకుమ సమర్పించినా, క్లీన్ చేసినా, దాని చుట్టూ షోడశోపచార పూజ చేసినా అన్ని తంత్రాల కిందకే వస్తాయన్నమాట. అలాగా మంత్రము, తంత్రము, యంత్రము 3 కలిపితేనే ఒక శక్తిని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్టర్నల్గా మనం పవర్ క్రియేట్ చేయాలంటే యంత్రం యూస్ చేస్తాం. అదే మనలోనే పవర్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, మన బాడీని యంత్రం అవుతుంది. అర్థమైందా? మనం తీసుకునే ప్రికాషన్సే తంత్రం అవుతాయి. మనం జపించేది మంత్రం అవుతుంది. మనమే పవర్ఫుల్ అవుతాం అన్నమాట. మీకు సిద్ధ గురువులు, చాలామంది స్వామీజీలు లింగాలు తీయడం, విభూతి తీయడం అన్నీ గమనించుంటారు. అవును. అవంటే ఏంటంటే తాంత్రిక శక్తులు. కాబట్టి వీటి ద్వారా పవర్ అనేది మనలోకే వస్తుంది. యంత్రం అంటే బయట క్రియేట్ చేస్తాం. యంత్రంలో పవర్ని ఒక ప్లేస్లో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేనున్నాను, బయటికి వేరే వాళ్ళ ఇంట్లో పూజ చేయాలి అనుకుందాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో విగ్రహానికో యంత్రానికో పూజ చేస్తే వాళ్ళ ఇల్లు బాగుంటుంది. అంతేగాని నేను అక్కడికి వెళ్ళి ఉండలేను కదా. కాబట్టి
వీలుని బట్టి అంటే పబ్లిక్ యొక్క సమస్యలు తీర్చడానికి గురువులు కానీ ఋషులు కానీ అనేకమైనటువంటి మార్గాలు కనుగొన్నారనమాట. దాంట్లో యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం ఒకటి. అమ్మమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టు మన బాడీని ఒక యంత్రంగా మార్చుకోవాలి అన్నారు. అంటే ఇప్పుడు చాలా మందికి గృహస్థాశ్రమంలో ఉన్న వారికి అది సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మన ఋషులు ఏం చేశారంటే, మనుషులు అన్ని స్టేజెస్లో ఉన్నారు. అంటే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు, అంటే 25 బిలో కేటగిరీ ఉన్నారు, పెళ్ళైన కపుల్స్ ఉన్నారు, తర్వాత సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. మరి అందరికీ మోక్షం కావాలి కదా, అందరికీ సూపర్ న్యాచురల్ పవర్స్ పొందాలని ఉంటుందని చాలా బ్రాంచెస్గా డివైడ్ చేశారు తంత్రాన్ని. ముఖ్యంగా సృష్టిలో మొట్టమొదటి తాంత్రికుడు ఎవరు? పరమశివుడు. ఫస్ట్ వరల్డ్లో తంత్రం ఫస్ట్ చేసింది శివుడే అన్నమాట. మొట్టమొదటి తాంత్రికుడు శివుడు. ఆయన నుంచే వచ్చింది తంత్రశాస్త్రం మొత్తం. శివుడు 3 విభాగాలుగా అందించాడు ప్రపంచానికి తంత్రాన్ని. ఒక భాగాన్ని దత్తాత్రేయుల వారికి ఇచ్చారు, ఇంకో భాగాన్ని శ్రీకృష్ణుల వారికి ఇచ్చారు, ఇంకో భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చారన్నమాట. పార్వతీదేవి స్టూడెంట్ రూపంలో ఉంటూ పరమశివుడు లెక్చరర్ రూపంలో ఉంటే విద్యను చెప్తే దాన్ని ఆగమాలు అంటారు. అమ్మవారు గురువు రూపంలో ఉండి స్వామివారి స్టూడెంట్ రూపంలో ఉంటే అమ్మవారు స్వామివారికి చెప్పింది నిగమాలు అంటారు. ఓకే, ఆగమ శాస్త్రాలు అవి. ఆగమాసు నిగమాస్ అంటే ఇవే అన్నమాట. అలాగే దత్తాత్రేయుల వారికి కూడా తంత్రాన్ని అందించడం జరిగింది 3 బ్రాంచెస్గా డివైడ్ చేసి. ముఖ్యంగా శివుడికి పంచముఖాలు ఉన్నాయన్నమాట. పంచముఖాల నుంచి 5 ఆగమాలు అనేది వెలువడ్డాయి. ఒకటి సూర్య ఆగమాలు, ఇంకొకటి గానాపత్యం గణపతికి సంబంధించినటువంటి ఆగమాలు, ఇంకొకటి శాక్తేయ ఆగమాలు అంటే శక్తికి సంబంధించినటువంటి తంత్రాలు, అమ్మవారికి సంబంధించింది. తర్వాత వైష్ణవ ఆగమాలు, దాన్ని వైఖానస ఆగమాలు అంటారు, అంటే విష్ణువుకు సంబంధించినటువంటి తంత్రాలు. తర్వాత శైవ ఆగమాస్ అంటే శివుడికి సంబంధించినటువంటి తంత్రాలు. మన ప్రపంచానికి మొట్టమొదట అందించింది పరమశివుడు. ఆయన పంచముఖాల నుంచి పంచ ఆగమాలు అనేది వెలువడ్డాయి అన్నమాట. 7 కోట్ల మహామంత్రాలు. ఈ 7 కోట్ల మహామంత్రాలు సాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని సాధన చేస్తే అంత పవర్ అన్నమాట. అంటే 7 కోట్ల మహామంత్రాల కన్నా పవర్ఫుల్ ఏంటి? పరమేశ్వరి, పంచాక్షరి. అందుకే తంత్రం చేయాలంటే ఫస్ట్ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసి సిద్ధి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయనే కదా ఫస్ట్ తంత్రం చేసింది. కాబట్టి అలాగా ఫస్ట్ పంచాక్షరిని జపం చేసి సిద్ధి చేసుకున్న తర్వాతే యక్షిణీలని, యోగినీలని, దేవతలని తంత్రం చేయడానికి వెళ్తారు. ఆయన్నే పరమ గురువు అంటారు. అంటే ఫస్ట్ గురువు ఆయనే, ఫస్ట్ తాంత్రికుడు ఆయనే. కాబట్టి ఫస్ట్ శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు. అమ్మ, అదే ఇప్పుడు మనం వింటున్నాం కదా, అఘోరాలు కానీ లేదంటే నాగ సాధువులు కానీ, నిజంగా మీరు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా శివుడి భక్తులే. అంటే వీళ్ళందరూ కూడా తాంత్రికులేనమ్మా? తంత్రం అంటే మీరు కుంకుమార్చన చేసినా దాని తంత్రం అని అంటారు. తాంత్రికులు ముఖ్యంగా అఘోరాలు ఏంటంటే ఎక్కువగా శివ పూజలు చేస్తారు, శక్తి పూజలు తక్కువ చేస్తారు. నాగసాధువులు కానీ అఘోరీలు కానీ శివుడిని ఎక్కువగా కాలభైరవుడిని ఆరాధిస్తూ ఉంటారు. తంత్రంలో పరాశక్తిగా మహాకాళిని ఆరాధిస్తూ ఉంటారు. కాళీ కులం అని ఉంటుంది. శాక్తేయ ఆగమాస్కి వచ్చినప్పుడు పరాశక్తిని 2 విధాలుగా ఆరాధిస్తూ ఉంటారు. కాళీ కులం, స్త్రీ కులం అంటారన్నమాట. స్త్రీ కులం అంటే స్త్రీ విద్య, లలితాదేవిని పరాశక్తిగా ఆరాధించడం. కాళీ కులం అంటే దశమహావిద్యలు, కాళికాదేవిని పరాశక్తిగా ఆరాధించడం అన్నమాట. ఈ విధంగా శాక్తేయంలో పరాశక్తిని 2 రూపాల్లో అర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం శాక్తేయం తీసుకున్నామా, లేకపోతే విష్ణువుని ఆరాధిస్తున్నామా, సూర్యుని ఆరాధిస్తున్నామా, గణపతిని ఆరాధిస్తున్నామా అనే దాన్ని బట్టి మళ్ళీ దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు శాక్తేయంలో లలితాదేవికి పూజలు చేసే వాళ్ళని శ్రీకులం, కాళికాదేవిని పూజ చేసే వాళ్ళని కాళీకులం అని ఎలా అంటున్నామో, అలాగా ప్రతి ఆగమాల్లోనూ మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఇప్పుడు గ్రామ దేవతలకు పూజ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. శివుడినే 3 విధాలుగా అర్చించే వాళ్ళు ఉన్నారు. ఒకటి కాలభైరవుడిగా, ఇంకొకటి రుద్రుడిగా, ఇంకొకటి పరమశివుడిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు.
అంటే మనం శైవ ఆగమాలు తీసుకున్నప్పుడు ద్వైతం, అద్వైతం, ద్వైతాద్వైతం. అంటే అద్వైత సిద్ధాంతం అంటే ఏంటి? నేనే దేవుణ్ణి అని చెప్పేటటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అంటారు. కాలభైరవ ఉపాసన అంతా ఇలాగే ఉంటుందన్నమాట, అద్వైత సిద్ధాంతం. ద్వైతాద్వైతం అంటే ఏంటి? శివుడు వేరు, నేను వేరు అని చెప్పేటటువంటిది. కాబట్టి ఈ ప్రక్రియలో పరమశివుడిని ఆరాధిస్తారు పరమశివుడిలాగే. తర్వాత రుద్రుడిలాగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. అంటే అద్వైత సిద్ధాంతానికి ద్వైతాద్వైత సిద్ధాంతానికి సిమిలర్గా ఉంటుంది. అంటే నేనే దేవుడిని, కానీ దేవుడు కూడా సపరేట్గా ఉన్నాడు అని చెప్పేటటువంటి సిద్ధాంతం. అక్కడ రుద్రుడుగా ఆరాధించడం అనేది జరుగుతుందన్నమాట. ఒక శివుణ్ణి మరి 3 టైప్స్లో ఆరాధించడం అనేది ఉంటుంది. ఆగమాస్లో ఇలాగా ఒక్కొక్క దేవతని ఒక్కో విధంగా ఆరాధించే వాళ్ళు ఉంటున్నారన్నమాట. అలాగా మన ప్రపంచం మొత్తం ఆగమ శాస్త్రాలు అనేకం అనేది పరమశివుల వారి నుండి వెలువడ్డాయి. ఆ ఆచారాలు మళ్ళీ పూజ చేసే ఆచారాలు కూడా వేరు. దక్షిణాచారం అని, కౌళాచారం అని, వామాచారం అని, ఈ విధంగా సమయాచారం అని చాలా రకాలైనటువంటి ఆచారాలలో పూజలు నిర్వహించే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆగమ శాస్త్రాల్లోని తంత్ర శాస్త్రానికి సంబంధించి ఏమైనా ఉన్నాయమ్మా? అంటే ఇప్పుడు కొన్ని చోట్ల మనం వింటే తంత్ర శాస్త్రాన్ని నేర్చుకున్న వాళ్ళకే అందులో ఉన్నది కరెక్ట్గా అర్థమవుతుంది, బయట వాళ్ళకి ఇప్పుడు ఏమీ తెలియకుండా మనం చదివితే అది వేరే అర్థాన్ని సూచిస్తుంది, ఇలా అర్థాలు తెలిసిన వారికి ఒకటి, తెలియని వారికి ఒకటి అన్నట్టుగా చెప్తున్నారమ్మా. నిజంగానే ఆ శాస్త్రానికి సంబంధించి మనం ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే అలా అర్థాలు వేరువేరుగా వస్తూ ఉంటాయా? మామూలుగా ఆగమాలు అంటేనే తంత్రాలు అని అర్థం. మీకు తంత్రంలో పురుష దేవతలకు పూజ చేస్తే తంత్రం అంటారు, స్త్రీ విద్యలకు పూజ చేస్తే విద్యలు అంటారు అన్నమాట. అందుకే స్త్రీ విద్యా తంత్రం అంటారు. అంటే తంత్రంలో శివుడు శక్తికి ఆగమాల గురించి చెప్పినప్పుడు అమ్మవారు అడుగుతుంది, మనుషుల అవసరాలు తీర్చడానికి ఒక్కొక్క తంత్రం చెప్పు స్వామి అంటే ఆయన ఒక్కో సమస్యకి ఒక్కొక్క తంత్రం చెప్తాడు. 64 తంత్రాలు చెప్తాడనమాట. అప్పుడు అమ్మవారు అడుగుతుంది, సరేలే ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క తంత్రం ఎక్కడ చేస్తారు, అన్ని పనులు తీరిపోయే తంత్రం చెప్పు అంటే స్వామివారు శ్రీ విద్యా తంత్రాన్ని అమ్మవారికి చెప్తారనమాట. అదే మనం ఇప్పుడు పూజ చేసుకుంటున్నటువంటి శ్రీచక్ర ఆరాధన కావచ్చు, నవావరణ అర్చన, ఇవన్నీ ఏంటంటే శ్రీ విద్యా తంత్రానికి సంబంధించింది. కాబట్టి ఈ తంత్రశాస్త్రంలో ఏంటంటే ఒక్కొక్కరికి అట్రాక్ట్ చేస్తుంది శక్తి. ఈ ఆగమాలు తంత్రాలన్నీ, ఈ వ్యవహారం అంతా ఫస్ట్ పక్కన పెడితే కొంతమందికి బై బర్తే ఒక్క అమ్మవారు పట్టి లాగేస్తూ ఉంటుంది, కొంతమందికి పర్టికులర్గా దుర్గాదేవి నచ్చుతుంది, కొంతమందికి కాళీ నచ్చుతుంది, కొంతమందికి లక్ష్మీదేవి నచ్చుతుంది, కొంతమందికి సరస్వతీదేవి నచ్చుతుంది. వాళ్ళు నచ్చినప్పుడు కొన్ని విగ్రహాలు, కొన్ని గుళ్ళే మనుషులను అట్రాక్ట్ చేస్తాయి బై బర్త్. వాళ్ళు దానికి బట్టి ఆ దేవత ఎవరు, ఏ ఆగమానికి సంబంధించినటువంటి దేవత, వాళ్ళ తత్వం తెలుసుకొని పూజలు నిర్వహించుకోవడం అనేది చాలా మంచిది. లేదంటే గురువులను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు కొంతమంది సమస్యలతో. వాళ్ళకి వాళ్ళ సమస్యను బట్టి గురువులు కొంతమంది దీక్షలు ఇస్తూ ఉంటారు. దీక్షలు ఇచ్చినప్పుడు వాళ్ళ తత్వం, వాళ్ళ ఆచారం, గురువు ఏ ఆచారం ఏ తత్వంలో ఉంటే శిష్యుడికి కూడా అవే ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇలా ఆచరించడం ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నచ్చి అన్నింటికన్నా గొప్పది ఏదో తెలుసుకొని వాళ్ళకి మనసుకు నచ్చిన దేవతను సెలెక్ట్ చేసుకొని నచ్చిన ఆచారంలో పూజలు చేసి సూపర్ న్యాచురల్ పవర్స్ పొందే వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులకి తంత్రం అనేది బాగా సిద్ధిస్తుంది, దేవతా దర్శనాలు వస్తాయన్నమాట. అంటే ఏ వ్యక్తి అభిరుచికి తగినట్టు, సిచ్యువేషన్కి తగినట్టు, గురువుకు తగినట్టు ఈ తంత్రాలు అనేది ఉంటాయి. అమ్మ, ఇప్పుడు తంత్రశాస్త్రానికి సంబంధించి అంటే మన దగ్గర ఏమైనా గ్రంథాలు కానీ లేదంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు తంత్రశాస్త్రంలో ఇదే ఈ నియమమే, దీన్ని మనం పాటించాలి ఎందుకని చెప్పి ఇప్పుడున్న ఆచారం, ఇప్పుడు వామాచారం కానీ లేదంటే కౌళాచారం కానీ ఇవన్నీ ఎందుకు మరుగున పడిపోయాయి? ఇప్పుడు కేవలం మనం వైదిక ఆచారాల్ని మాత్రమే ఎందుకు పాటిస్తున్నాం? ఎందుకంటే ముఖ్యంగా నార్త్ ఇండియా అంతా వామాచారమే ఉంది, కౌళాచారం. మీకు నార్త్ ఇండియా తీసుకుంటే, సౌత్ ఇండియా అంతా ఆదిశంకరాచార్యుల వారు బాగా వ్యాప్తి చేశారు. స్త్రీ విద్యా తంత్రం, స్త్రీ చక్ర ఆరాధన అనేది బాగా వ్యాప్తి చేయడం జరిగింది. స్వామివారు చాలా వరకు కొన్ని ప్లేస్లలో కొన్ని ఆచారాలను మార్చి అమ్మవారి దగ్గర
అంటే బాగా వైలెంట్గా ఉన్న దేవతల దగ్గరికి వెళ్ళి శ్రీచక్రాలు వేసి అమ్మవారి ఉగ్రకళలన్నీ తీసేసి సాత్వికంగా మార్చడం జరిగిందన్నమాట. ఇప్పటికి కూడా మీకు నార్త్ ఇండియాలో అస్సాం తీసుకున్న, ఒరిస్సా తీసుకున్న, తర్వాత కాశ్మీర్ తీసుకున్నా కూడా ఎక్కువగా మీకు ఈ దశమహావిద్యలు, తాంత్రిక ఆరాధన, కాళికాదేవిని ఉపాసించడం, వాళ్ళు కాళీనే పరాశక్తిగా అక్కడ పూజిస్తారు. సౌత్ ఇండియాలో ఏంటంటే వైదికం ఎక్కువగా ప్రాబల్యంలో ఉందన్నమాట. ఇక్కడ దేవతల గురించి చెప్పేవాళ్ళు ఎక్కువగా బ్రాహ్మణులు అయి ఉన్నారు. కాబట్టి దేవాలయ ఆధిపత్యాలు అనేది ఏంటంటే బ్రాహ్మణుల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళ ఆచారం అనేది అక్కడ సాగుతూ వచ్చింది. ముఖ్యంగా గ్రామ దేవతల యొక్క ఆరాధన అనేది పూర్తిగా శాక్తేయ ఆగమాలకు సంబంధించింది. ఒకటి మనకిప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావచ్చు, వేరే దేవాలయాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు పూర్తిగా వైదికానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వైదికాన్ని ప్రచారం చేయడం అనేది మనకు సౌత్ ఇండియాలో జరిగింది. కాబట్టి ఎక్కువగా ప్రజలు కూడా ఇక్కడ వైదిక పూజలే చేస్తూ వచ్చారు. గ్రామ దేవతల ఆరాధన మాత్రం తాంత్రికంలో, వామ పద్ధతుల్లో, కౌళ పద్ధతుల్లో కొందరు ఇప్పటికి కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలు చేయడం, ఎల్లమ్మ జాతరలు, తిరుపతికి తీసుకుంటే గంగమ్మ జాతరలు, గ్రామ దేవతల జాతరలన్నీ ఇప్పటికి కూడా వామాచార పద్ధతుల్లోనే చేస్తున్నారన్నమాట. గ్రామ దేవతల ఆరాధన అనేది యోగినీల శక్తితో ముడిపడి ఉంటుంది. అంతే దుర్గాదేవి దగ్గర ఉన్నటువంటి మాతృకల తర్వాత వారి పరివార దేవతలైనటువంటి యోగినీలు గ్రామ దేవతలు అంటారు. కాబట్టి దుర్గాదేవి పరివార దేవతలు కాబట్టి గ్రామశక్తులు ఇప్పటికి కూడా ఈ మధ్య మాంసాలు సమర్పించడం అనేటటువంటి ఆచారం మనం విలేజ్లలో చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకు గ్రామ దేవతకి మద్యం మాంసం సమర్పించాలి అంటే అక్కడ దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా అమ్మవారు కాపలా కాస్తూ ఉంటుంది. అమ్మవారి తమ్ముడు ఎవరు? పోతురాజు, బేతాళుడు అంటే ఎవరు? శక్తివంతమైన ఆత్మ అని అర్థం బేతాళుడు అంటే. మరి ఆయన దుష్టశక్తులు అంటే దుష్ట ఆత్మలు గ్రామంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మరి ఆయనకు బలం కావాలి కదా, ఆపాలి కదా. కాబట్టి బలి అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం బేతాళుడు మాత్రమే రక్త బలి అనేది తీసుకుంటాడు. అమ్మవారు బలి తీసుకోదు, ప్రసాదం తీసుకుంటుంది. చాలామంది అనుకుంటారు ఈ గొర్రెలు, మేకలు ఇవన్నీ బలి ఇవ్వడం అమ్మవారు తీసుకుంటుందేమని. అమ్మవారు ఇప్పుడు బలి తీసుకోదు. అమ్మవారు తెమ్ముడైనటువంటి ఈ పోతురాజు, బేతాళుడు ఎవరైతే ఉంటారో దుష్ట ఆత్మల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం, పవర్ పెంచుకోవడానికి ఈ బలి స్వీకరించడం, మద్యం స్వీకరించడం అనేది జరుగుతుందన్నమాట. అమ్మ, మేము విన్న దాని ప్రకారం, కొంతమంది చెప్పిన దాని ప్రకారం అంటే బ్రాహ్మణులు మిగతా వర్ణాల వారికి వేదాలని దూరం చేశారు కాబట్టి ఇప్పుడు మిగిలిన వర్ణాల వాళ్ళందరూ కూడా ఈ తంత్ర శాస్త్రాన్ని ఆశ్రయించారు, దీన్ని పాటిస్తున్నారు అనే వాదన ఒకటి ఉంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారమ్మా? మామూలుగా ఏంటంటే మీకు ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే క్షేత్రం బ్రాహ్మణులై, బీజం బ్రాహ్మణులై ఉన్నప్పుడు పుట్టేవారు బ్రాహ్మణులు అని ఆగమ శాస్త్రంలో ఉంది, కులార్ణవతంత్రంలో. ఇలా క్షేత్రం, బీజం అనేది వేరు వాళ్ళు అయినప్పుడు వాళ్ళు తంత్రాన్ని ఆశ్రయించవచ్చు అనేటటువంటి విషయం ఏంటంటే కులార్ణవతంత్రంలో ఉంది. మామూలుగా చాలా వరకు వారి యొక్క గురు పరంపరలను అనుసరించి, బ్రాహ్మణుల విషయం అనేది ఇక్కడ మనకు ప్రధానం కాదు. బ్రాహ్మణులలో కూడా చాలామంది తంత్రం చేసేవాళ్ళు ఉన్నారు. శ్రీ విద్యా తంత్రం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు బ్రాహ్మణుల్లో. ఇప్పుడు అధర్వణ వేదం కూడా మీకు తంత్రశాస్త్రానికి సంబంధించింది, పూర్తిగా తంత్రానికి సంబంధించింది. 4వ వేదం అయినటువంటి అధర్వణ వేదం. మీకు ఆ వేదాల యొక్క సారమే తంత్రాలు అంటారు. అర్థమైందా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాల నుంచే వచ్చాయి తంత్రాలు అనేవి. బ్రాహ్మణులు ఎవరు వేదాలని ఎవరికి దూరం చేయలేదు చెప్పాలంటే. ఇప్పుడు మనం చదువుకోవాలంటే అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయి, మనం తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణులు గురు పరంపరని అనుసరించి, వాళ్ళ గురువులను అనుసరించి
కొంతమంది ఉగ్ర సాధనలు చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నాను, ఉగ్రదేవత ఆరాధనలు. ఎందుకంటే వారి వారి గురువులు, వారి వారి యొక్క తత్వం, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి దీక్షలు. కొంతమంది కాళీని ఉపాసించిన వాళ్ళని కూడా నేను చూస్తున్నాను బ్రాహ్మణులలో, ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ప్రస్తుతం నేను చూసినటువంటి సమాజంలో అందరూ అన్నీ చేస్తున్నారు. కొందరు గుప్తంగా చేస్తున్నారు, కొందరు బాహాటంగా చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఎవరిని ఆపే పరిస్థితులు లేవు ప్రస్తుతం ఉన్న సమాజం. ఎవరికి నచ్చిన ఆచారం వాళ్ళు, ఎవరికి గురువుల నుంచి వచ్చిన దీక్షల వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అమ్మ, మనం ఈ దీక్షలు చేయడం కానీ, లేదంటే ఉపాసించడం కానీ, అమ్మవారిని కానీ, లేదంటే ఏదైనా శక్తిని ఉపాసించడం కానీ, ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు ఉంటాయి? అంటే దీనికి సంబంధించి ఏదైనా, లేదంటే గురువు ద్వారా ఆ మంత్రం తీసుకొని మాత్రమే దీక్ష చేయాల్సి ఉంటుందా, లేదంటే స్వతహాగా, లేదంటే మాకు ఈ అమ్మవారి ఇష్టం, లలితాదేవి ఇష్టం, లలితాదేవికి సంబంధించిన మంత్రం జపిస్తే సరిపోతుంది, లలితాదేవిని ఉపాసించినట్టు అవుతుంది, అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయమ్మా? ముఖ్యంగా మనం ఏదైనా దీక్ష చేసినా, పూజ చేసినా చాలామంది నాకు చెప్తా ఉంటారు, మేము లక్షలు పెట్టి హోమాలు చేసాం, రోజు గుడికి వెళ్తాను, నేను ఎన్నో వ్రతాలు పూజలు చేస్తాను, నాకు రిజల్ట్ ఉండవు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోరు. ఫస్ట్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి పూజలు పనిచేయవు, రిజల్ట్ ఇవ్వవు. వాళ్ళు రోజు గుడికి వెళ్ళినా కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఒక అబ్బాయి రోజు గుడికి వెళ్తున్నాడు అనుకుందాం, అతనికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఇతని బాడీలో ఉండే సోల్ పవర్ ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిలో నెగిటివ్ ఈ అబ్బాయికి వస్తుంది అన్నమాట. అలా అబ్బాయికి 2-3 కనెక్టివిటీస్ ఉన్నాయనుకోండి, ఆ పాప కర్మలంతా ఈ అబ్బాయికి వస్తాయి, ఈ అబ్బాయి చేసిన పూజా ఫలితం అంతా అమ్మాయిలకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి మంత్రాసు పని చేయవు. ఎందుకంటే ఈ అమ్మాయిల్ని ప్యూరిఫై చేయడానికే సరిపోతుంది ఇతని జీవితం మొత్తం. అతను ఏమనుకుంటాడు, ఎంజాయ్మెంట్ అనుకుంటాడు. కానీ ఏంటి అక్కడ సమస్య, ఇతని శక్తి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉంటే మంత్రాలు పనిచేయవు, పూజలు చేసినా వేస్టే. పూజలు చేసినా, గుళ్ళకి వెళ్ళినా, జపాలు చేసినా అన్నీ ఈ అమ్మాయిల్ని ప్యూరిఫై చేయడానికి సరిపోతుంది అనమాట. కాబట్టి బ్రహ్మచర్యం పాటించడం బెస్ట్. పెళ్ళి కాని వాళ్ళైతే. పెళ్ళైన వాళ్ళైతే ఏకపత్ని వ్రతం, భర్తతో భార్య భర్తతో ప్రశాంతంగా ఉంటే పవర్స్ డెవలప్ అవుతాయి. అలా ఉంటుందన్నమాట వ్యవస్థ అంతా. ఇంకొకటి ఏంటి, కొంతమంది ఆడవాళ్ళు ఎంతసేపు అన్సాటిస్ఫాక్షన్, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడు నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి. అటువంటి ఆడవాళ్ళు పూజ చేసినా వేస్టే. ఎందుకంటే ఏం చేసినా సాటిస్ఫై అవ్వని ఆడవాళ్ళు, ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించే ఆడవాళ్ళల్లో శక్తి ప్రవేశించదు. వాళ్ళు పూజ చేసినా ఫలితం అనేది రాదన్నమాట. లక్షలు పెట్టి పూజ చేసినా బుద్ధి మారినంత వరకు సిద్ధి కలగదన్నమాట. ఇటువంటి వ్యక్తులకి పవర్స్ డెవలప్ అవ్వవు, పనులు అవ్వవు. చాలామంది అనుకుంటారు, మేము గుడికి వెళ్ళి అన్ని పూజలు చేసాము, ఇన్ని పూజలు చేసాము, దేవుడు ఉంటే అయిపోవాలి కదా అని. దేవుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కష్టాలు వస్తున్నాయి, అది తెలియట్లేదు అనమాట చాలామందికి. ఏంటంటే ప్రికాషన్స్ కరెక్ట్గా తీసుకోరు. ఒక పవర్ మన బాడీలోకి వచ్చిందనుకోండి, మీరు బయటకు పూజ చేసినా, బయట దర్శనాలు చేసినా, జపం చేసినా పవర్ వచ్చేది మన సోల్లోకి. మనం ఎంతసేపు అన్సాటిస్ఫాక్షన్ ఆలోచనలు, వాళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు అని కొంతమందికి ఉన్న సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. వాళ్ళ చుట్టూ ఎవరు బాగుండకూడదు, మేమే బాగుండాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి పూజలు వర్కౌట్ అవ్వవు, పూజలు చేసినా వేస్ట్. కాబట్టి ఏంటంటే మంచి మనసు, మానసిక పవిత్రత, ఆత్మశుద్ధి, పరోపకారం ఇలాంటి వాళ్ళకు మాత్రమే పూజ చేస్తే పనులు అవుతాయి. ఎందుకు అవ్వట్లేదు యజ్ఞాలు చేసినా కూడా అంటే, కొంతమంది యజ్ఞం చేసిన వ్యక్తి మీద నమ్మకాలు ఉండవు, మంచి ఒపీనియన్స్ ఉండవు. యజ్ఞం చేస్తే పనులు అయిపోతాయా ఏంటి అని అనుకుంటారు. నిజంగా నువ్వు దేవుడైతే నాకు చెయ్యి, నా పనులు చేయి చూద్దామంటారు. అటువంటి వ్యక్తులకు అస్సలు పనులు అవ్వవు. కాబట్టి మన మైండ్ సెట్ని బట్టి, మన పవిత్రతను బట్టే మన పనులు అవి ఉంటాయి. కానీ అది కూడా మన తప్పే. చాలామంది అనుకుంటారు, ఎన్ని గుళ్ళు తిరిగితే ఏం లాభం, మాకు పనులు అవ్వట్లేదు కదా అనుకుంటారు. తప్పంతా ఇతనిలోనే ఉంటుంది. ప్రికాషన్స్ తీసుకోకుండా పూజలు చేసే పూజల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మారాలి, మైండ్ సెట్ మంచిగా మారాలి, చేసే పూజ పర్ఫెక్ట్గా ఉండాలి, తీసుకునే ప్రికాషన్స్ కరెక్ట్గా ఉండాలి.
కలియుగంలో అందరికీ ఎందుకు రావట్లేదు సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ ఈ జనరేషన్లో. ఈ మధ్యకాలంలో మనం అదే కదమ్మా చూస్తున్నాం. ఏముందిలే ఏం పోతుంది, ఇదంతా కల్చరు ట్రెండ్ అనుకుంటారు. కానీ ఏం పోతుంది, మగవాళ్ళు ఎక్కువగా పార్టిసిపేషన్ చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది. తెలుసా మీకు? తొందరగా చనిపోతారు మగవాళ్ళు అయితే. కాబట్టి ఎవరి బాడీని వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి. మనకి ఋషులు ఎంతోమంది చెప్పారు, పురుషులకి శక్తి అనేది, వీర్యం యొక్క శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అదే తేజస్సుగా ఓజస్సుగా మారుతుందన్నమాట. అది కాపాడుకోరు వాళ్ళు, బ్రహ్మచర్యం పాటించట్లేదు కాబట్టి వాళ్ళకి మెమొరీ లేదు. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు, ఆయన బ్రహ్మచర్యం చేసి బాగా కాపాడుకున్నారు ఆయన శక్తిని. అందుకే ఆయన బుక్కు అటు ఇటు తెప్పేసి డిక్షనరీ మొత్తం వెంటనే చెప్పేసేవాడు అన్నమాట. అంత మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? అదేం ట్రిక్ ఏం కాదు, బ్రహ్మచర్య వ్రతం వల్ల ఆయనకు అంత పవర్ వచ్చిందన్నమాట. ఇప్పుడు జనరేషన్లో అబ్బాయిలకు అంత మెమరీ ఎందుకు లేదు అంటే వాళ్ళు చేసుకుంటున్నటువంటి స్వయంకృత అపరాధం. అది ఏముంది, మనము ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఉంటే ఏమైపోద్ది అంటే అతనికే నష్టం, సమాజానికి ఏం ప్రాబ్లం లేదు. అతని జీవితాన్ని, అతని బాడీని, అతని ఆయుష్ తగ్గించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే విచ్చలవిడితనం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. ఒక న్యూస్ ఛానల్ పెట్టి మనం చూస్తున్నామంటే అసలు ఎన్ని, అంటే ఈ మధ్యకాలంలో, అంటే ఒకప్పుడు మనం విన్నాం వరకట్నం కోసం ఆడపిల్లని చంపేశారు, లేదంటే అమ్మాయిని వేధిస్తున్నారు అత్తింటి వాళ్ళని చెప్పి, అలాంటివి ఎక్కువ చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో, ఈ నెలల కాలంలోనే పదుల సంఖ్యలో ఆడవాళ్ళు బయట వేరే అఫైర్స్ కోసం, లవర్స్ కోసం పెళ్ళై పిల్లలు ఉన్నా సరే భర్తల్ని చంపేయటం, లేదంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటం, ఇలాంటి ఘోరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయమ్మా. అసలు ఇవన్నీ అంటే మరింత కలియుగంలో మరి ఇంత విపరీత పోకడలకు పోవడానికి కారణం ఏముంటుందమ్మా? ఎందుకంటే భర్త భార్యతో టైం స్పెండ్ చేయట్లేదు. భర్త కానీ భార్యను సాటిస్ఫై చేస్తే భార్య బయటకు వెళ్ళదు కదా. నా దగ్గరకు చాలామంది వస్తూ ఉంటారు లేడీస్, వాళ్ళు చెప్పే ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే మా ఆయన మాతో మాట్లాడు, ఒక బానిసలాగా చూస్తూ ఉంటాడు ఇంట్లో, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, పిల్లల్ని చూసుకోలేదని ఎప్పుడు ఒక ఎంప్లాయీని వేధిస్తున్నట్టు వేధిస్తూ ఉంటాడు, మాతో టైం స్పెండ్ చేయడు, ప్రేమగా దగ్గరకు తీసుకోడు అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే భార్య అనేది మనల్ని వదిలి వెళ్ళదు అన్న ఒక కాన్ఫిడెన్స్లో పట్టించుకోరు భర్తలు భార్యల్ని. వీళ్ళేంటి, బయట మగవాళ్ళు ఎవరైనా ప్రేమ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు గ్రేట్గా ఫీల్ అవుతారనమాట. మన భార్య మన భర్త మనల్ని చూసుకోవట్లేదు అని చెప్పి వీళ్ళకి డైవర్ట్ అయిపోతున్నారు. అంటే అదొక మాయలాగా క్రియేట్ అయిపోతుంది చాలామంది లేడీస్కి. నేను విన్న విషయాలను బట్టి కొన్ని వేల మంది లేడీస్తో నేను మాట్లాడుతూ ఉంటాను, కనీసం రోజుకి 20-30 మెంబర్స్ అయినా నేను కాన్వర్జేషన్ చేస్తూనే ఉంటాను. వాళ్ళు చెప్పే ఫస్ట్ కంప్లైంట్, మమ్మల్ని ప్రేమగా చూసుకోడు, మేమంటే విలువ లేదు, కొంచెం మెచ్యూరిటీ తక్కువే ఉంటుంది కదా లేడీస్కి, ఇంట్లోనే ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం అమాయకంగా డైవర్ట్ అయిపోతున్నారు. దాంట్లో వేరే అబ్బాయి చేతిలో కీలుబొమ్మలు అయిపోతున్నారు అన్నమాట. ఇది అసలు సమస్య. కొంచెం మగవాళ్ళు టైం స్పెండ్ చేసి తనని భార్యను సాటిస్ఫై చేయడం వల్ల 80-90% ఈ మర్డర్స్ అన్నీ తగ్గించవచ్చు. ఇప్పుడు భర్త మీద ప్రేమ ఉన్నప్పుడు బ్రూటల్గా మర్డర్స్ చేయరు కదా లేడీస్. కొంతమంది లేడీస్ యొక్క స్వభావం ఏంటంటే ఒక్కసారి డైవర్ట్ అయ్యాక మళ్ళీ భర్తను ప్రేమించరు వాళ్ళు, లవ్ రాదన్నమాట, లవ్ పుట్టదు. కాబట్టి బ్రూటల్గా మర్డర్స్ చేసేస్తున్నారు. అది సమస్య. కొంచెం ప్రేమ, అఫెక్షను, భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కొంచెం మార్చుకోవాలి అబ్బాయిలు కూడా. ఖచ్చితంగా నా భార్య కాబట్టి నేనేం చేసినా పడుద్ది అనేటటువంటి సినారియో ఉన్నప్పుడు మరి వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. ప్రేమ బయట కనపడుతుంటే అది ఫేకే, మరి ఏం చేస్తారు ఇంట్లో ప్రేమ కనపడకపోతే? చాలామంది లేడీస్ నాకు చెప్పినటువంటి విషయాలు ఇవి. అమ్మ, చాలా చక్కగా మాకు ఈ తంత్రశాస్త్రం గురించి, అదేవిధంగా మంత్ర సాధన చేయడం వల్ల ఉపయోగాలు ఏ విధంగా చేయాలనే విషయాలన్నింటినీ చాలా చక్కగా మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. For more updates, please subscribe Dutta Media.